అనేటువంటి దగ్గర మనం కొద్దిగా ఆలోచించాలి. దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా మనము నేర్చుకోవాలి. దేవుని యొక్క వాక్య ప్రకారం మనము జీవించడానికి మనం ముందుకు రావాలి. అయితే ఈ క్రిస్మస్ ఫలము అనేటువంటి దానిని మనం పొందుకోవటానికి ముందుగా కొన్ని ప్రశ్నలు మనం వేసుకోవాలి. కొన్ని ప్రశ్నలు మనం వేసుకున్నప్పుడు అప్పుడు ఈ పండు రుచి అనేటువంటిది మనకి తెలుస్తుంది అన్నమాట. ఏంటంటే మీ హృదయంలో, నేను ఊరికే బేసిక్గా రాసుకున్న మాటలు కాబట్టి కొద్దిగా కామన్ వర్డింగ్ ఉంటుంది. మీ హృదయంలో ఇవ్వడం అనేటువంటి దానిని ఆనందంగా ఫీల్ అవుతారా? మీ హృదయంలో ఇవ్వటం అనే విషయాన్ని సంతోషంగా ఆనందంగా ఫీల్ అవుతారా? ఇప్పుడు నేను మొన్న అడిగిన ప్రశ్న మళ్ళీ అడుగుతున్నా. మీ చేతిలో 10 కోట్లు ఉంటే ఏం చేస్తారు? కోట్లు అంటే వేసుకునే కోట్లు కాదు, డబ్బులు. మీ చేతిలో 10 కోట్ల రూపాయలు ఉంటే మీరేం చేస్తారు? చర్చి పెద్దది చేస్తాం, బ్యాంకులో వేసుకుంటాం, ఇల్లు కట్టిస్తాం, కారు కొనుక్కుంటాం, బంగారం కొనుక్కుంటాం. అబ్బా, కొంత కానుకిస్తాం. పర్లేదు, ఆ మాట వచ్చినందుకు సంతోషం. ఇదే ప్రశ్న కాలేజీ యువతను అడిగితే వాళ్ళు ఏం చెప్తారో తెలుసా? ఇదే ప్రశ్న కాలేజీ యూత్ని అడిగితే సగం డబ్బులు పేదోళ్ళకు పంచుతాం అన్నారు. సగం డబ్బులు పేదోళ్ళకి పంచుతాం అన్నారు. సగం డబ్బులు పేదోళ్ళకి పంచుతాం అని వాళ్ళు ఎలా అనగలిగారంటే, వాళ్ళ చేతిలోకి ఎప్పుడు డబ్బులు రాలేదు కాబట్టి, వాళ్ళ చేతిలోకి డబ్బులు వాళ్ళ తల్లిదండ్రులు ఇచ్చిన డబ్బులతోనే వాళ్ళు వాళ్ళ అవసరతలు తీర్చుకుంటున్నారు కాబట్టి, డబ్బు సంపాదించడం అంటే ఏంటో వాళ్ళకి అంత అవగాహన లేదు కాబట్టి వాళ్ళు ఆ మాట అన్నారు. అదే వాళ్ళు సొంతగా డబ్బులు సంపాదించారనుకోండి, అప్పుడు వాళ్ళే చెప్పేసుకుంటారు మనకి ఎన్ని ఖర్చులు అవుతాయి, మనకున్న అప్పులు ఏంటి, మనకున్న బాధలు ఏంటి అన్నీ ఆలోచించుకొని అప్పుడు దాంట్లో దశంభాగం వేస్తారంటే కూడా ఆశ్చర్యపోవచ్చు కదా. 10 కోట్లలో దశంభాగం అంటే ఎంత వేయాలి? 10 లక్షలు. అబ్బా బాబాయ్ 100 వంతు దగ్గరికి వెళ్ళిపోయాడు. అంతే కదా, 10 కోట్లలో 1 కోటే కదా దశంభాగం. కాబట్టి మనం ఎప్పుడు 10 కోట్లు కూడా సంపాదించలేదు కాబట్టి ఆ లెక్క అనేది అట్లా రాలేదు అనమాట గబక్కన. కాబట్టి ప్రియులారా, ఇక్కడ నేను మీకు చెప్తున్న విషయం ఏంటంటే, ఇవ్వడం అనేటువంటి విషయం గురించి మనం ఎవరికైనా ఏదైనా మనం సహాయపడితే, అది కొద్దిదైనా కావచ్చు, పెద్దదైనా కావచ్చు, ఒక పండు అయినా కావచ్చు, ఒక బిస్కెట్ ప్యాకెట్ అయినా కావచ్చు, బట్టలైనా కావచ్చు, లేకపోతే ఒకరోజు భోజనం పెట్టడం అయినా కావచ్చు, ఏదైనా ఇవ్వడం అనేటువంటి విషయం గురించి ఆలోచించినప్పుడు, ఎవరికైనా ఏదైనా మనం ఇచ్చినప్పుడు మన మనసులో సంతోషం కలుగుతుందా? మీకు సంతోషం అని అనిపిస్తుందా? దానికి ఆన్సర్ చెప్పాల్సిన అవసరం మీకు మీరే ప్రశ్నించుకుంటే చాలన్నమాట. సంవత్సరం పొడుగున, రెండో ప్రశ్న, సంవత్సరం పొడుగున శాంతి, సమాధానం, మంచిగా జీవించటం, అందరితో మంచిగా నడుచుకోవటం అనేటువంటి విషయాలు మీకు దేవుని వైపు మిమ్మల్ని నడిపిస్తున్నట్టుగా అనిపిస్తాయా? ఒకసారి ఆలోచించండి. సంవత్సరం వారికి మీరు ఎలా ఉన్నారు? శాంతిగా, సమాధానంగా, నలుగురితోటి లేదా మీ సమాజంతో మంచిగా ఆ సంవత్సరం అంతా మీరు గడుపుతూ ఉంటే దేవునిలోనే ఉన్నట్టుగా భావించగలుగుతారా? నా ప్రశ్న కొద్ది కష్టంగా ఉందా? సంవత్సరం వారికి ఏమన్నా నేను శాంతిగా, సమాధానంగా,
సమాజంలో ఉన్న వాళ్ళందరితోటి మంచిగా జీవిస్తూ ఉంటే, అలా జీవిస్తూ ఉంటే అది దైవికమైనటువంటి విధానంలోనే నేనున్నాను అని మీకు అనిపిస్తుందా? లేదు. సమాధానం చెప్పాల్సిన అవసరం, మిమ్మల్ని మీరు ప్రశ్నించుకుంటే చాలు. మూడవది, క్రిస్మస్ అలంకరణలు లేకున్నా గాని యేసుక్రీస్తు వెలుగును జీవితం ప్రకాశింపగే సంతోషం ఒకటి. ఒకవేళ ఇది లేకపోయినా, క్రిస్మస్ అనేటువంటి విషయాలు ఏమీ లేకపోయినా మన హృదయం దేవుని యొక్క వెలుగును కలిగి జీవించగలదా లేదా అనే విషయాన్ని మనం ఆలోచించడం అన్నమాట. ఇప్పుడు నేను నా మనసులో ఉన్న కొన్ని విషయాలు నేను రాసుకున్నాను, అవి నేను చదువుతాను. నా స్టేటస్లో కూడా ఆల్రెడీ పెట్టాను. డిసెంబర్ 25 దాటగానే క్రిస్మస్ అనేటువంటి మాట వచ్చే సంవత్సరం వరకు వినిపించదు. అంతే కదా? ఈరోజు దాటిపోయింది అనుకోండి, ఈరోజు బాగా తీసుకున్న ఫోటోలు ఏ ఉంటాయి, వీడియోలు ఉంటాయి, ఈరోజు స్టేటస్లో పెడతారు ప్రార్థన అయిన తర్వాత. అవి ఎప్పుడు దాకా ఉంటాయి? రేపు ఈ టైం దాకా 24 hours ఉంటాయి. ఆ తర్వాత ఏమవుతుంది చెప్పండి? ఆ తర్వాత మళ్ళీ మీరు వాటిని వాడరు. అంతేకాదు, కొన్ని మీరే డిలీట్ చేసేస్తారు. మీరేం చేసేస్తారు? డిలీట్ చేసేస్తారు. 100 ఫోటోలు తీసిన వాళ్ళు వారం రోజులకి 90 డిలీట్ చేసి 10 ఉంచుకుంటారు. ఇంకొక 4 నెలల తర్వాత ఆ 4 కూడా తీసేసి 1 or 2 ఉంచుకుంటారు అంతే. ఇప్పుడు నేనేమంటున్నానంటే 25వ తారీఖు దాటగానే క్రిస్మస్ అనేటువంటి మాట, లేకపోతే క్రిస్మస్ అనేటువంటిది ఏమవుతుంది చెప్పండి? క్రిస్మస్ అనే మాట వచ్చే సంవత్సరం వరకు గుర్తుకు రాదు, లేకపోతే ఆ మాటే వినిపించదు. ఈ రోజు దాటగానే మనం ఏం చేస్తాం చెప్పండి? చెట్టును, తాతను, నక్షత్రాన్ని, క్రిస్మస్ అలంకరణ వస్తువులన్నిటిని తీసి ఏం చేస్తాం? మడత పెట్టి స్టోర్ రూమ్ లో దాచేస్తాం. అంతే కదా? స్టార్ ఒకటి కొనుక్కుంటాం మనం, ప్లాస్టిక్ది. అది ఎప్పుడు దాకా వాడతామంటే దాన్ని చినిగిపోయిన దాకా మనం వాడుతూనే ఉంటాం దాన్ని. సో ఇది అంటే ఈ క్రిస్మస్ అనేటువంటి దాటిపోయిన ఈ వస్తువులన్నింటినీ మనం ఏం చేస్తాము? మనమే తీసి వాటిని లోపల పెట్టేస్తాం. అదే ప్లాస్టిక్ చెట్టు కాదనుకోండి, క్రిస్మస్ చెట్టు నిజంగా ఉండేటువంటి అదేదో చెట్టు తీసుకొస్తారు కదా, అదనుకోండి. అప్పుడు ఆ చెట్టు అయితే ఏమైంది చెప్పండి? ఆ చెట్టుని ఏం చేస్తారు? మీరే ఎరగొట్టి పొయ్యిలో పెట్టుకుంటారు. అంతే కదా? మీరే ఎరగొట్టి ఏం చేస్తారు? పొయ్యిలో పెడతారు. పొయ్యిలు వాడేవాళ్ళు కాబట్టి బయట పారేస్తారు. అంతకు మించి ఏం చేస్తారు? సరే, ఇప్పుడు మనం స్టోర్ రూమ్ లో పెడతాము. వాటిని మళ్ళీ వచ్చే సంవత్సరం వచ్చిన దాకా వాటితో పని ఉండదు మనం. దేనితోటి? క్రిస్మస్ అనేటువంటి అలంకరణ వస్తువుల గురించినటువంటి మాట చెప్తున్నాం. ఈ ఆర్భాటాలన్నీ కొన్ని రోజులకే తుడుచుకుపోతాయి. ఏ ఆర్భాటాలు? ఈ ఆర్భాటాలన్నీ ఏమవుతాయి చెప్పండి? కొన్నాళ్ళకే 4 రోజులు వేసుకుంటాం, 4 రోజులు చూస్తాం, ఆ తర్వాత ఇన్ని మొత్తంగా ఇస్త్రీ చేసి బీరువాలో పెడతాం. మళ్ళీ ఎప్పుడుకో ఏదైనా పండగలకో, లేకపోతే మళ్ళీ ఏదైనా పెళ్లిళ్ళకో, లేకపోతే ఏదైనా స్పెషల్ ప్రైవేట్స్కి అయితే కానీ దాన్ని మనం బయటికి తీయం. చివరి పాయింట్, మరి ఆలోచించుకోవాల్సిన విషయం అన్నమాట ఏంటి? క్రిస్మస్ ద్వారా నీ మనసులో స్థిరంగా నిలిచిపోయే విషయాలు ఏంటి? ఈ సంవత్సరం క్రిస్మస్ దాటిపోయిన తర్వాత కూడా ఇంకా అసలు ఈ పేరు కూడా మనం ఎత్తాం. 1 నెల గడిచిపోయిందంటే ఇంకా అసలు ఆ ఫోటోలు కూడా డిలీట్ చేసేస్తాం. ఇంకా మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు క్రిస్మస్ అనే పదమే మైండ్లోకి రాదు. అది మొదటి విధానం, పండగ విధానం అన్నమాట. అయితే రెండో విధానంలో మనం ఆలోచించినప్పుడు క్రిస్మస్ ద్వారా మనకు లభించే కొన్ని ఒక ఫలం అనేటువంటిది మనకు లభిస్తుంది. దాన్ని మాత్రం మనం మనసులో పెట్టుకోగలుగుతాం. 1, అల్ప సంతోషం. క్రిస్మస్ పండగ దృష్టిలో మనం క్రిస్మస్ ని చూస్తే అది ఏం చేస్తుంది? మనకేమిస్తుంది? కేవలం అల్ప సంతోషం. మీరు బాధపడినంటే నేను చెప్పే మాట ఏంటంటే అటకెక్కే అల్ప సంతోషం. ఏం చెప్పండి? అటకెక్కే అల్ప సంతోషం. అంతకు మించి ఏమీ లేదు. అందుకని మనము ప్రపంచమంతా చేస్తున్నటువంటి ఈ పండగ
మనకేం చేస్తుందంటే అల్ప సంతోషాన్ని మాత్రమే ఇస్తుంది. కాసేపు టెంపరీ జాయ్, టెంపరీగా కాసేపు ఆనందం, కాసేపు పిండి వంటలు, కాసేపు సరదాగా గడపడం, కాసేపు బంధువులందరం కూడా కలిసి ఒక చోట కూర్చొని ఆనందించడం, కలుసుకోవడం, ఇవి మాత్రమే జరుగుతాయి. వీటి నుంచి ఇంకేమీ జరగదు. టెంపరీ జాయ్ అని ఎందుకన్నానంటే, తాత్కాలికమైనటువంటి విషయాలను ఎందుకన్నానంటే తాత్కాలికంగానే ఉంటాయి, తర్వాత వీటి యొక్క ప్రభావం అనేది ఏమీ ఉండదు. ఒక మాట కూడా నేను మీకు చదివి వినిపించాలని ఆశపడతా ఉన్నాను. యెషయా గ్రంథము 40వ అధ్యాయం చూడండి, 8వ వచనం. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 8వ వచనం. ఏంటి? గడ్డి ఎండిపోవును, గడ్డి ఎండిపోవును, దాని పువ్వు వాడిపోవును. గడ్డి ఎండిపోవును, దాని పువ్వు వాడిపోవును, మన దేవుని వాక్యము నిత్యము నిలచును. గడ్డి ఎండిపోతుంది, పువ్వు ఏమైపోతుంది? రాలిపోతుంది. ఇది క్రిస్మస్ పండగ అన్నమాట. ఏది? గడ్డి ఎండిపోతుంది, దాని పువ్వు ఏమైపోతుంది? రాలిపోతుంది. ఈ రెండు విషయాలు ఈ రోజు సందర్భాన్ని అనుసరించి మనం చూస్తే క్రిస్మస్ పండుగ అన్నమాట. ఏంటి చెప్పండి? క్రిస్మస్ పండుగ. నేను పుట్టిన కాడ నుంచి క్రిస్మస్ పండుగలో బోర్డు చూశాను, చెరుకుపల్లిలో కొన్ని చూశాను, మన మామిడిపాలెంలో ఈ చర్చిలో ఎక్కువ క్రిస్మస్ పండుగలు చూశాను. చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు కలిగినటువంటి క్రిస్మస్ ఆనందం ఏమిటి అంటే, మా చిన్నతనంలో నుంచి కొత్త బట్టలు వేసుకోవటం, ఆ రోజు బాగా తినటం, ఆ రోజు అందరితోటి కలిసి ఉండటం. సో ఈ విషయాలన్నీ కూడా క్రిస్మస్ యొక్క ఆనందాన్ని తెలియజేస్తా ఉన్నాయి. క్రిస్మస్ యొక్క ఆనందాన్ని తెలియజేస్తా ఉన్నాయి. ఎప్పుడు? చిన్న వయసులో, చిన్న వయసు ఎదుగుతా ఉండగా వాక్యాన్ని చదువుతూ ఉండగా కొన్ని విషయాలు అనేటువంటివి తెలియపరచబడతా ఉన్నాయి. చిన్నప్పుడు మా నాన్నగారు అనే మాట కూడా చాలా కష్టపడేవాడిని. ఏంటి చెప్పండి? ఏమనేవాడంటే, నాన్న పైన స్టారు కింద బారు లేకపోతే వారు, ఈ రెండు గ్యారెంటీగా ఉంటాయి. వాక్యాన్ని మనం లోతుగా చదువుతున్నప్పుడు నిజాలు మనకు అర్థమవుతా ఉన్నప్పుడు అది యేసుక్రీస్తు జన్మించినటువంటి పశువుల పాక దృశ్యం అన్నమాట. పశువుల పాకలాగా వాళ్ళు చేస్తారు, అవి వాళ్ళ చేతుల ద్వారా వాళ్ళే పీకేస్తారు, తెలుసా మీకు? కాబట్టి ప్రియులరా, ఇక్కడ మనం గమనిస్తా ఉన్నాము, అవన్నీ గడ్డి పువ్వు ప్రాయం లాంటివే. కానీ ఏది నిరంతరంగా ఉంటుంది అంటే దేవుని వాక్యము నిత్యము నిలచును. దేవుని యొక్క వాక్యం అనేటువంటిదే నిరంతరము నిత్యము నిలిచేటువంటిది. కాబట్టి పండుగలోనైనా ఇంకా మరి ఏ దేనిలోనైనా మనం గ్రహించగలిగింది ఏంటి చెప్పండి? మనం గ్రహించగలిగిందంటే దేవుని వాక్యము, దేవుని వాక్యము. కాబట్టి ప్రియులరా, మనం క్రిస్మస్ ఆనందం అనేటువంటి విషయం కానీ, క్రిస్మస్ సంతోషం అనేటువంటిది కానీ ఇంక ఏదైనా మనం అనుకుంటే దానిలో నుంచి మనం గ్రహించాల్సింది ఏంటి చెప్పండి? ఏం గ్రహించాలి? దేవుని వాక్యం. దేవుని వాక్యమే ప్రధానమైనటువంటి విషయం. దేవుని వాక్యానికి మించినటువంటిది ఇంక ఏది సరే అల్ప సంతోషం. ఏంటిది? క్రిస్మస్ అనేటువంటిది భౌతికంగా మనం చూసినప్పుడు మనకి క్రిస్మస్ అనేటువంటిది ఎలా కనిపించింది? ఒక అల్ప సంతోషం మాత్రమే. క్రిస్మస్ యొక్క సీజన్ లో క్రీస్తు ప్రభు వారిని నీ హృదయంలోనికి నీవు చేర్చుకున్నావా, ప్రభువుని పొందుకున్నావా అనే విషయాన్ని ఆలోచించడం అనేటువంటిది ప్రధానమైనటువంటి విషయంగా మనము చూడాలి. ఆయన పంపబట్టడానికి కారణం ఏంటి? లూకా సువార్త 19వ అధ్యాయము 10వ వచనంలో చూడండి, నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చనని అతనితో చెప్పాను. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నశించిన దానిని వెదకి రక్షించడానికి ప్రభువు పంపబడ్డాడు. ప్రభువు మనం ఈ భూలోకానికి వచ్చినటువంటి విషయంలో మనం ప్రాముఖ్యంగా గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, ప్రభువు ఎందుకు వచ్చాడు? నశించిన దానిని వెదకి రక్షించటానికి. ఇప్పుడు ఈ మెసేజ్ ఎవరికి వర్తిస్తుంది, ఎవరికి ఉపయోగపడుతుంది చెప్పండి అమ్మా? ఈ మెసేజ్, ఈ మాట ఎవరికి ఉపయోగపడుతుంది?
ఎవరికంటే నశించినటువంటి వారికి. అందుకే ముందు ఈ వచనాల్లో ముందు మనం చూసినప్పుడు పొట్టి జక్కయ్య గురించినటువంటి మాటలు చెబుతూ ఆ తర్వాత చెప్పాడు అనమాట. అక్కడ ఆ మేడి చెట్టు ఎక్కినటువంటి వ్యక్తి, ఆ జక్కయ్య అనేటువంటి ఆయన ఏమయ్యాడండి? నశించినటువంటి స్థితిలో ఉన్నాడు. నశించిన స్థితిలో ఉన్నాడు. ఆయనకే తెలుసు పొట్టి జక్కయ్య తాను ఎరిగినటువంటి వాడై ఉన్నాడు. యేసు ఎవరో అని చూడాలని అనుకున్నాడు. యేసు ఎవరో అని చూడాలని అనుకున్నాడు. ప్రియులరా, ప్రజలందరూ అతన్ని పాపి అని పిలుస్తా ఉన్నారు. స్త్రీలలో ఒక పాపి ఉన్నది. ఆ పాపిని అందరూ రాళ్లతోటి కొట్టాలని చెప్పేసి ఆ స్త్రీని తీసుకొచ్చారు బయటికి. ఈ విషయం మనకు తెలిసిందే కదా. ఒకవేళ ఇదే కోణంలో మనం పురుషుల్లో చూస్తే దేవుడు మాకు తృప్తిగా మా అవసరతలని దేవుడు తీరుస్తున్నాడు. కాబట్టి దాని గురించి బాధ ఏం లేదు. మేము ఎందుకు వచ్చాం మీ ఇంటికి అంటే, క్రిస్మస్ వార్తను ప్రకటించినప్పుడు మీ కుటుంబంలో వాళ్ళు కనీసం ఆ 10 నిమిషాలన్నా దేవుని యొక్క వాక్యం వింటారా అని. ఆ 10 నిమిషాలు కూడా మీలో ఉన్నటువంటి వారు ఇంట్లో లేకుండా బయటకు ఆడాడో తిరుగుతూ ఉన్నారు. దానికి ఏం చేయాలా? ఏదన్నా కష్టం నష్టం వచ్చినప్పుడు పరిగెత్తుకుంటా వస్తారు. ప్రార్థన చేయలేదు ఏంది, మా కోసం ప్రార్థన చేయండి అని అంటారు. మేము మీ ఇంటికి వచ్చినప్పుడు మాత్రం వాళ్ళు ఉండరు. డ్యూటీలో ఉన్నారు, బయట ఉన్నారంటే చెప్పకూడదండి. మేము వస్తున్నామని ముందే చెప్పినప్పుడు వచ్చి ఉండాలా ఇంటికాడ, అంతే. ఆ రెస్పాన్సిబిలిటీ మీకు ఉండాలా. మీరు పట్టినట్టుగా ఉండటం అనేది తప్పు. కాబట్టి ఈసారి నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మీరు ఆ విషయాలు కొద్దిగా జాగ్రత్త పడి కుటుంబం అంతా ఉండి దేవుని యొక్క వాక్యం వినండి. కాబట్టి మొదటిది నిత్యము నిలిచేటువంటి క్రిస్మస్ విషయాలు. క్రిస్మస్ సందేశంలో దేవుని యొక్క వాక్యంలో లేదా క్రిస్మస్ అనేటువంటి వాక్యం ద్వారా మనకి నిత్యము, ఎవరైనా యేసు ప్రభువుని తెలుసుకోవాలి అని మీరు అనుకుంటే చాలు, దేవుడు 100 మార్గాల్లో సువార్తను మీకు అందిస్తాడు. 100 మార్గాల్లో దేవుడు నీకు వాక్యాన్ని వినిపింపజేస్తాడు. ఆ కోణంలోనే మేము కూడా మీ గృహాలకు వచ్చాం. మీ గృహాలకు వచ్చి మేము వాక్యాన్ని బోధించాం. మా భాగాన్ని మేము చేశాం. ఆ టైంలో మరి మీ వాళ్ళు ఉన్నారా లేరా అంటే, లేకపోవటం మీ యొక్క బలహీనత. దానికి ఎవరు మాత్రం ఏం చేస్తారు? మీ ఇంట్లో వాళ్ళకి మీరు చెప్పుకుంటారు, అంతే కదా. మా ఇంట్లో మనందరం ఉండాలి, కాసేపు వాక్యం వినాలి అనేది మీరు చెప్పుకోవాల్సిన విషయం. అది మీరే చెప్పుకోలేకపోయే పరిస్థితిలో ఉన్నారంటే, వాక్యం మీరే మీ కుటుంబానికి వినిపింప చేయలేకపోతున్నారు. మీరే కాసేపు వాళ్ళని కూర్చోబెట్టలేనటువంటి స్థితిలో ఉన్నారు అంటే, ఇంక మిమ్మల్ని మీరు ఎలా మరి మార్చుకోవాలనుకుంటున్నారో మీరు ఆలోచించుకోవాలి. అది కూడా నేను చెప్తాను, సమయం ఉన్న దాంట్లోనే నేను మీకు చెప్తాను. తర్వాత గమనించండి, మూడో విషయం ఏంటంటే, మొదటిది ఏం చూసామంటే, క్రిస్మస్ అనేటువంటిది తాత్కాలికమైనటువంటి స్వల్ప ఆనందాన్ని ఇచ్చేటువంటిది. రెండోది ఏం చూసామంటే, క్రిస్మస్ లో నిత్యము నిలిచేటువంటి విషయాలు ఏంటి అంటే, నిత్యం నిలిచేది ఏంటి చెప్పండి? దేవుని యొక్క వాక్యము. దేవుని యొక్క వాక్యము. దేవుడు ఎందుకు, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఎందుకు ఈ భూలోకానికి పంపబడ్డారు అనేటువంటి చూసినప్పుడు, నశించిన దాన్ని వెదకి రక్షించడానికి క్రీస్తు ప్రభు వారు పంపబడ్డారు. ఇప్పుడు మూడో విషయం ఏంటంటే, క్రిస్మస్ తర్వాత మనలో నిలిచి ఉండేటువంటి ఏంటి? క్రిస్మస్ అయిపోయింది, ఈరోజు దాటి అయిపోయింది. ఆ తర్వాత కూడా క్రిస్మస్ కి సంబంధించిన విషయాలు మన మనసులో, మన యొక్క జీవితంలో ఏముంటాయి అనేటువంటిది మనము గమనించాలి. మొదటిది ఏంటంటే, దేవుని వాగ్దానం అనేటువంటిది మనలో నివసిస్తూ ఉంటది, మనలో ఉంటది. క్రిస్మస్ దాటిపోయినా దేవుని యొక్క వాగ్దానం, దేవుడిచ్చినటువంటి వాగ్దానం అనేటువంటిది మనలో నివసిస్తూ ఉంటది. కాబట్టి ఆ విశ్వాసాన్ని మనము కలిగి ఉండాలి. దేవుని వాగ్దానం అనేటువంటి విషయాన్ని ఏంటి? ఆ వాగ్దానము ఆయన శరీర రీతిగా ఈ భూలోకానికి రావటం అనేటువంటి ఒక వాగ్దానం. యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చూసినప్పుడు, ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. కాబట్టి ఆదిలో ఏముంది చెప్పండి? ఆదిలో వాక్యం ఉన్నది. మొదట ఏముంది? వాక్యమే ఉన్నది. ఆ వాక్యం ఎక్కడుంది? దేవుని దగ్గర ఉంది. ఆ వాక్యం ఏమై ఉన్నది? దేవుడై ఉన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. 14వ వచనంలో ఏం రాయబడి ఉంది? ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. కాబట్టి ప్రియులరా, ఇక్కడ ప్రభు వారి ద్వారా
లేకపోతే క్రిస్మస్ తర్వాత కూడా మన యొక్క జీవితంలో శాశ్వతంగా ఉండేటువంటి ఏంటి అనే విషయాలు మనం ఆలోచిస్తే ఏముంటా ఉన్నాయండి మన యొక్క జీవితంలో? ఒకటి దేవుని యొక్క వాగ్దానం. ఏంటి దేవుని యొక్క వాగ్దానము? ఆయన దేవుడై ఉండి మన కొరకు శరీరాన్ని దాల్చినటువంటి విషయము. ఓకే, దేవుడు శరీరాన్ని దాల్చాడు, లేదా క్రీస్తు ప్రభు వారిగా ఈ భూలోకానికి పంపబడ్డారు అనే విషయం మనకి అర్థమైంది. అయితే దాన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి అంటే ఇక్కడ చూస్తా ఉన్నామండి. ఏంటి ఆ వాక్యము? కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. క్రీస్తు ప్రభు వారి ద్వారా, క్రీస్తు ప్రభు వారిలో మనకి శాశ్వతంగా నిలిచిపోయేటువంటి, శాశ్వతంగా మనంటే కృపాసత్యములు అనేటువంటి నిత్యము స్థిరముగా నిరంతరము మనలో ఉండేవి. క్రిస్మస్ అనేటువంటి పండగ దాటిపోయినా గాని పిల్లలు అర్థమవుతుందా నేను చెప్పే విషయాలు? క్రిస్మస్ యొక్క ఫలం ఏంటి అంటే క్రీస్తు ప్రభువు ద్వారా మనకు అనుగ్రహించబడినటువంటి వాక్యము. క్రీస్తు ప్రభువు మనకు అనుగ్రహించబడుట క్రిస్మస్ యొక్క ఫలం అంటే ఆయన ద్వారా కృపాసత్యములు అనేటువంటివి మనకి లభించుట అనే విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. రెండో మాట చూద్దాం, చూడండి. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము. అపోస్తుల కార్యములు దేవుడు తన ప్రియ కుమారుణ్ణి మనకి దయచేశాడు, మనకి ఇచ్చాడు. దానికి ఒక వాక్యంలో కూడా మనం ఏం చదువుతామంటే, ఆయన తండ్రితో కూడా ఉండుట అనేటువంటిది విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ దాసుని స్వరూపం ధరించుకుని తను తానే రిక్తునిగా చేసుకునేను అనేటువంటి మాట మనం చూస్తున్నాం కదా. అంటే పరలోకాన్ని విడిచి ఈ భూలోకానికి రావటం అనేటువంటి విషయాన్ని ప్రభువారు అంగీకరించాడు, ప్రభువారు ఒప్పుకున్నారు. కాబట్టి మనం ఈ మాటలో ఏం చూస్తున్నామంటే, దేవుడు తన ప్రియ కుమారుడైనటువంటి ప్రభువుని మనకు ఇచ్చారు. ఆయన ప్రియ కుమారుడైనటువంటి ప్రభువు మనకు అందించబడ్డారు. కాబట్టి మనం కూడా క్రిస్మస్ అనేటువంటి దీని యొక్క భావాన్ని ఏమర్థం చేసుకోవాలంటే, ఏమన్నాడండి ఇక్కడ? పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యత. కాబట్టి పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము. ఈ క్రిస్మస్ నెలలో మీరు ఎవరెవరికి ఏమేమి ఇచ్చారో ఏమైనా గుర్తుందా మీకు? ఏమా? అన్ని నెలలు వదిలేసేయండి, ఈ ఒక్క నెల మీరు గుర్తు తెచ్చుకోండి. ఈ ఒక్క నెలలో మీరు ఎవరికి ఏమేమి ఇచ్చారో ఏమైనా గుర్తుందా? ఏందమ్మా ఆలోచిస్తున్నారు? సరే పోనీ, ఎవరన్నా మీకేమైనా ఇచ్చారా అది చెప్పండి. ఎవరు మీకేమి ఇవ్వలేదా? మీరెవరికేమి ఇవ్వలేదా? ఏమైనా ఇచ్చారా? ఇదంతా మీరు సొంతంగా ఆలోచించుకోవాల్సిన విషయాలు అన్నమాట. రెండోది ఏంటి చెప్పండి? పుచ్చుకునుట కంటే ఇచ్చుట. పుచ్చుకునుట కంటే ఇచ్చుట. కాబట్టి దేవుడే తన ప్రియ కుమారుడిని మనకి ఇచ్చాడు గనక మన జీవితంలో మనం ఎంతమందికి ఏమేమి ఇవ్వగలుగుతున్నాం అనేటువంటి విషయాన్ని మనం ఆలోచించాలి. దేవుడు కుమారుని ఇచ్చాడంటే దాని వెనక ఆశీర్వాదాన్ని ఇచ్చినట్టు కాదా? కుమారుడిని ఇచ్చాడంటే దాని వెనక రక్షణ ఇచ్చినట్టు కాదా? కదా. కాబట్టి మనం కూడా క్రిస్మస్ సెలబ్రేషన్ చేసుకుంటున్నాము అనేటువంటి కోణంలో నువ్వు ఎవరికన్నా సహాయపడగలుగుతున్నావా? పుచ్చుకొనుట కంటే ఇచ్చుట మేలు, ఎవరికన్నా ఇవ్వగలుగుతున్నావా అనే విషయాన్ని ఆలోచించాలి. ఎందుకంటే అది నిలిచి ఉండేటువంటిది అనమాట, అది నిలిచి ఉండేటువంటిది. అందుకనే ప్రకటన గ్రంథంలో ఆ ఒక వాక్యం కూడా ఉంటది, అంతటా క్రీస్తునందు మృతి చెందిన మృతులు ధన్యులు. తర్వాత ఏమవుతుంది? వారి క్రియలు వారి వెంట పోవును అనే మాట మనం చూస్తామన్నమాట. వారి క్రియలు అంటే ఈ జీవితం మొత్తం మీద నువ్వు చేసినటువంటి కార్యాలన్నీ ఒక లిస్ట్ అనమాట, కార్యాల లిస్టు. నీతో పాటు నీ గురించినటువంటి విషయాలన్నీ ఉంటాయి. ఆ విషయాలన్నీ ఉండేటువంటి విషయంలో నువ్వు క్రీస్తుకి ఇచ్చినటువంటిది, నీ యొక్క ఇరుగు పొరుగు వారికి ఇచ్చినటువంటిది, దేవుని కోసం నువ్వేమి ఇచ్చావు అనే విషయాన్ని నువ్వు గమనించాలా. చాలా మంది పాస్టర్లు బయట చెప్పే మాట ఏదో తెలుసా? అయ్యా, మీ నాన్న ఉన్న రోజుల్లో ఇట్లాంటి క్రిస్మస్ వస్తే మీ నాన్న మా అందరికీ డబ్బులు ఇచ్చేవాడయ్యా, మీ నాన్న మా అందరికీ బట్టలు ఇచ్చేవాడయ్యా, మీ నాన్న ఉంటే ఈ సంవత్సరం కూడా ఇచ్చేవాడయ్యా అనేవాడు.
అంతేకాదు మన బైబిల్ మీద కూడా అదే ఉంటది, గివింగ్ అనేది ఉంటది కదా, లవ్ గివ్. ప్రేమించడం అంటే ఇవ్వటమే. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు అంటే ఆయన ఏం చేశాడు, తన ప్రియ కుమారుణ్ణి మనకి ఇచ్చాడు. అది క్రిస్మస్ యొక్క అర్థం. 2 విషయాలు చెప్పాను, ఇంకొక విషయం కూడా చెప్తాను ఈ విషయంలో. నేను చూడండి, మన జీవితాల్లో ఆయన వెలుగు కలిగి ఉండటం. క్రిస్మస్ అనేటువంటి దాని యొక్క క్రిస్మస్ దాటిపోయిన తర్వాత కూడా మనలో స్థిరంగా నిలిచి ఉండేటువంటి విషయాల్లో ఇదొక ప్రాముఖ్యమైనటువంటి విషయం అన్నమాట. కాబట్టి ఒక చిన్న ఉదాహరణగా చెప్పాలంటే మత్తయి సువార్త 5వ అధ్యాయం 14వ వచనంలో ఒక మాట అంటాడు. ఏమంటాడు, మీ కొండ మీద ఉండేటువంటి పట్టణము మరుగై ఉండదు అనేటువంటి మాట చెప్తూ, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, తర్వాత కొండ మీద నుండి పట్టణము మరుగై ఉన్న నేరదు అనేటువంటి మాట చెప్తా ఉన్నాడు. తర్వాత మనుషులు దీపం వెలిగించి కొంచెం కింద పెట్టరు, కానీ అది ఇంట నుండి వారందరికీ వెలిగించటకై దీపస్తంభం మీదనే పెట్టుదురు. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయుడి. కాబట్టి క్రిస్మస్ ఒక వెలుగు అనేటువంటిది మనం అనుకుంటే, క్రిస్మస్ అనేటువంటి దాని ద్వారా ఒక వెలుగు అనేటువంటిది మనం గమనిస్తే, మరణ స్థాయిలో కూర్చున్నటువంటి వారు గొప్ప వెలుగును చూశారు అనేటువంటి మాట మనం చూస్తున్నాం కదా. క్రిస్మస్ అనేటువంటిది ఒక వెలుగుని ఇస్తే అది పండగ అయిపోయిన తర్వాత ఆరిపోయే వెలుగు ఉండకూడదు, కానీ ఆ వెలుగు ఏమవ్వాలి చెప్పండి, జీవితాంతం కొనసాగుతూ ఉండాలి. ఎలాగా, కొండ మీద ఉండేటువంటి పట్టణం లాగా. కొండ మీద ఉండేటువంటి పట్టణం అందరికి కనిపిస్తుంది కదా, కనిపించకుండా ఉంటుందా, మరుగై ఉంటుందా, ఉండదు కదా. మొన్న మేము హుబ్లీకి వెళ్ళి వచ్చేటప్పుడు బళ్ళారి మీదుగా వస్తే ఆ బళ్ళారి కోట అనేటువంటిది ఒకటి ఉందా, ట్రైన్ లో వస్తా ఉంటే ఆ కోట అంతా కనిపిస్తా ఉంది. అది కొండ మీద ఉన్నటువంటి కోట కాబట్టి నువ్వు ఆ పట్టణం చుట్టూ ఎంత దూరం పోయినా ఆ కొండ మీద ఉండేటువంటి కోట ఏమవుతుంటది, కనిపిస్తూనే ఉంటది. దాన్ని మరుగు చేయడం అనేటువంటిది ఎవరి వల్ల కానటువంటి విషయంగా ఉంటది. కాబట్టి ప్రియులరా, దేవుని యొక్క వెలుగు క్రిస్మస్ దాటిపోయిన తర్వాత కూడా అయిపోయింది అనేది కాదు మనలో ఉండాల్సింది. ఆ యొక్క క్రిస్మస్ ఫలం అనేటువంటిది వెలుగు రూపంలో, క్రీస్తు ప్రభు ద్వారా పొందినటువంటి వెలుగు రూపంలో అది యొక్క మన మనసులో ప్రతిబింబించాలని వాక్యం తెలియజేస్తా ఉంది. ఇంకొక విషయం చెప్పి నేను ముగిస్తాను. క్రిస్మస్ సందేశాన్ని మన అనుదిన జీవితంలో కలిగి ఉండాలి. క్రిస్మస్ అనేటువంటిది అయిపోయింది, నేడు క్రీస్తు యేసు పుట్టాను హల్లెలూయా, అయిపోయింది కాదు. క్రీస్తు యేసు పుట్టాను హల్లెలూయా అనుకొని ఆ రోజుకి ఏదో వండుకున్న తిని ఇంకా అయిపోయింది అని ఒక మెమొరీ కాదు. క్రిస్మస్ ఈజ్ నాట్ ఏ మెమొరీ. అప్పుడు భలే చేసాం అని అలా చెప్పుకునేది కాదు. అది నిరంతరం మన యొక్క జీవితం మీద ప్రభావం చూపేటువంటి విషయంగా ఉంటుంది. ఏంటిది క్రిస్మస్ అనేటువంటిది? ఎందుకనంటే మనము నూతన జన్మ, మనం వీఆర్ న్యూ క్రియేషన్, మనం నూతన సృష్టి చేయబడినటువంటి వారము. ఒక వచనం చదువుదామా? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం క్రొత్త వాయన. ప్రియులారా, ఇక్కడ మనం గమనిస్తా ఉన్నాం, మనం ఎప్పుడైతే యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించామో అప్పటి నుంచి మనలో ఏం కలిగిందండి? నూతన సృష్టి, నూతన జన్మ, నూతన జీవితం అనేటువంటిది మనలోకి వచ్చింది. కనుక ఆ పాత జీవితం అనేటువంటిది లేదు, ఇక పాత జీవితం అనేది లేదు. మనం నూతన సృష్టి గావించబడ్డాం. క్రీస్తు రక్తము చేత కడుగబడినటువంటి మనం నూతన జన్మ అయ్యున్నటువంటి విషయాన్ని బట్టి మనము సంతోషించాలి. క్రిస్మస్ అనేది ఒక రోజు వరకే కాదు, కానీ అది జీవిత విధానంలోనికి రావాలి. ఒక ఆయన పేరు క్రిస్మస్ అంటే, ఒక ఆయన పేరు క్రిస్మస్. పక్కనోడు వచ్చి అంటున్నాడు, అయితే మీ అమ్మ పేరు పొంగల అంటున్నాడు. ఎవరున్నారు చెప్పండి? మీ అమ్మ పేరు పొంగల, మీ నాన్న పేరు దీపావళి అంటున్నారు. ప్రియులారా, క్రిస్మస్ అనేటువంటిది ఒక రోజు గడిచిపోయేటువంటి పండగ లాంటిది కాదు. క్రిస్మస్ అనేటువంటిది జీవితాన్ని ప్రభావితం చేసేటువంటి ఒక అంశంగా మనలోకి రావాలి అనేటువంటిది అన్నమాట. సరే, మంచిది. నేను ఇంకా కంక్లూడ్ చేస్తా ఉన్నాను. అయితే ఆ నూతన సృష్టిగా మార్చబడ్డామా మనం? ఏమా, నేను నూతన సృష్టి అని మీరు చెప్పగలుగుతారా? చెప్పలేరా? నేను ఇంకా పాతవాడిని
ఇంకా పాత పాపం అనేటువంటిదే నాలో ఉంది అని నువ్వు చెప్పగలవా? ఈ రోజు నువ్వు దేవుని యొక్క సన్నిధికి వచ్చి కూర్చున్నావంటేనే దాని అర్థం ఏం చెప్తుంది? క్రీస్తు ప్రభు వారు నా కొరకు జన్మించినటువంటి దినము గనుక నేను దేవుని సన్నిధికి వెళ్ళి కూర్చుంటున్నాను అనేటువంటి ఆలోచన ఉంటేనే వచ్చారా? మీరు ఉంటేనే వచ్చారా? ఎవరైనా అందుకే వస్తారు. కాబట్టి నూతన సృష్టి అనే విషయం ఇక్కడ కనిపిస్తా ఉంది. పొట్టి చెక్కయ్య కోరుకున్నటువంటి విధానం ఇక్కడ కనిపిస్తా ఉంది. ఏం చెప్పండి? ఆ ప్రభు ఎవరు అని చూడాలని మేడు చెట్టు ఎక్కినటువంటి స్థితి ఇక్కడ కనిపిస్తా ఉంది. ఇంకా అంతకంటే గొప్పగా చెప్పాలంటే మనందరం క్రీస్తు రక్తం చేత కడుగబడి విమోచింపబడినటువంటి వారమే. అలాంటప్పుడు ఇంకా గొప్పగా మనం ఆలోచించాల్సినటువంటి విషయం ఏంటి అంటే సువార్త అనేటువంటిది లేదా క్రిస్మస్ యొక్క ఫలము అనేటువంటిది మనం చూడాలి అంటే, ఆ ఫలం మనం పొందుకోవాలి అంటే మనం 3 పనులు చేయాలండి. మనం ఎన్ని పనులు చేయాలా? 3 పనులు చేయాలి. ఆ 3 పనులు మనం ఎప్పుడైతే చేస్తామో 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదు, ప్రతి సంవత్సరం క్రిస్మస్ అనేటువంటిది మన యొక్క జీవిత విధానంలోనికి మారిపోయి అనుదినము మనం అనుభవించేటువంటి ఆ గొప్ప అనుభూతిని మనము పొందుకుంటాం. ఏంటంటే 1 సువార్త ప్రకటించాలి. ఏం చేయాలమ్మా? సువార్త ప్రకటించాలి. పోయిన సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం మాతో పాటు సంఘంలో ఉన్న పురుషులు మరి వచ్చి క్యారల్స్ లో పాల్గొన్నారు. క్యారల్స్ లో పాల్గొనడం అనేటువంటిది నా దృష్టిలో ఏదో క్రిస్మస్ గురించి తిరుగుతున్న అని కాదు, సువార్తలో భాగం. ఏంటి చెప్పండి? సువార్తలో ఒక భాగం. ఈ రోజు క్రిస్మస్ కోసం మేము క్యారల్స్ అనే రాత్రిపూట తిరిగి రావడం, తర్వాత ఒక 2-3 నెలలు దాటిన తర్వాత లేకపోతే 1 నెల దాటిన తర్వాత ఏం చేస్తాము? ఉదయమే తిరుగుతాం. ఒక్కొక్క నెలలో లేదా ఒక్కొక్క సమయంలో మనం ఏర్పాటు చేసుకునే సమయాల్లో ఒక్కొక్క పాలయానికి ఒక్కొక్క ప్రాంతానికి వెళ్ళి సువార్త ప్రకటిస్తూ ఉంటాం. అదే క్యారల్స్ లో ఒక భాగం. కాబట్టి సువార్త ప్రకటించడం అనేటువంటిది మనం నేర్చుకోవాలి. క్రిస్మస్ అయిపోయిన తర్వాత నీ యొక్క క్రిస్మస్ యొక్క ఫలం అనేది నీలో నిలిచి ఉంది అని చెప్పాలి అంటే నువ్వేం చేయాలి చెప్పండి? సువార్త ప్రకటించాలా. ఏం చేయాలా? సువార్త ప్రకటించాలా. హేరోదు దగ్గరికి జ్ఞానులు వచ్చి ఏం చెప్పారమ్మా? ఏమన్నారు వాళ్ళు? యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడనున్నాడు? ఇక్కడ ఒక అబ్బాయి పుట్టాడంటే కదా? కాదు, వాళ్ళు చెప్పిన మాట ఎలా ఉంది? యూదుల రాజుగా పుట్టినవాడు. దూతలు ఏం చెప్పారండి? గొల్లలకు దూతలు ఏం చెప్పారు? స్వర్తమానము రక్షకుడు. అక్కడేమో రాజు అని చెప్పారు, ఇక్కడేం చెప్పారు? రక్షకుడు అనే మాట చెప్పాలంటే మనం ఏం చెప్పాలమ్మా? సువార్త చెప్పాలి. యేసుక్రీస్తు రక్షకుడు అని చెప్పడం ఏంటి చెప్పండి? సువార్త ప్రకటనలో మొదటి స్టెప్ అన్నమాట. కాబట్టి మత్తయి సువార్త 28వ అధ్యాయము 19-20 వచనాల్లో మరి ప్రభు చెప్తున్నటువంటి మాట, తన శిష్యులతో చెప్తున్నటువంటి మాట ఏంటంటే, మీరు వెళ్ళి అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి. రక్షింపబడినటువంటి మీరు క్రిస్మస్ అయిన తర్వాత కూడా మీరు చేయాల్సినటువంటి పని ఏంటి? క్రిస్మస్ యొక్క ఫలం అనేటువంటిది మీకు లభించాలి అంటే మీరు చేయాల్సినటువంటి పని ఏంటి చెప్పండి? సువార్త ప్రకటించడం. సువార్త ప్రకటించడంలో ప్రాముఖ్యంగా చేయాల్సిన విషయం ఏంటి? శిష్యులనుగా చేయడము. శిష్యులుగా చేయాలంటే మొదట ఏం చేయాలి? వాళ్ళకి సువార్త ప్రకటించాలి. ఏం చేయాలా? సువార్త ప్రకటించాలి. సువార్త ప్రకటించిన తర్వాత సంఘానికి నడిపించాలి. మీరు ఆ మైండ్ లో ఒకటే పెట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తిని మీరు చర్చికి నడిపించారనుకోండి, మీరు సంఘంలో అందరి గురించి అనవసరం, మీకు ఆ వ్యక్తి గురించి మీకు కావాలి. ఆ వ్యక్తి ప్రభువుని నమ్ముకునేదాకా మీరు తీసుకుని రావాలి. ఆ తర్వాత ఆ వ్యక్తి బాప్తిసం తీసుకోవాలి. ఆ తర్వాత సంఘ నియమాల కింద జీవిస్తూ ఉండాలి. అప్పుడు శిష్యుడైనట్టుగా మనము భావించాలి. రెండోది ఏం చెప్పాడంటే, పరిశుద్ధాత్మ యొక్క తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామంలోనికి వారికి బాప్తిసం ఇవ్వాలి. బాప్తిసం ఎక్కడ ఇస్తారండి? ఎక్కడ ఇవ్వాలి బాప్తిసం? సంఘంలో ఇవ్వాలి. ఎక్కడ ఇవ్వాలి? సంఘంలో ఇవ్వాలి. మరి బైబిల్లో ముందు
బాప్తిస్మం నుంచి యోహాను దరువుల్లో చెరువులు ఆడేటి ఇచ్చాడు కదా, పిలుపు పోయి నపుంసకుడికి పోయి చెరువులో ఆడేటి ఇచ్చాడు కదా. అంటే ఇంకా అప్పుడు చర్చస్ ఏర్పడలేదు. అప్పటికి ఇంకా అపోస్తలుడైన పౌలు వీళ్ళు వచ్చి సంఘాన్ని ప్రారంభించిన పరిస్థితులు రాలేదు. ఆ తర్వాత సంఘాలు ప్రారంభించారు, సంఘాల్లోనే బాప్తిస్మం ఇవ్వటం అనేది చేశారు. అది మీరు అది గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత అదే మాటలు ఏమంటున్నాడంటే, ఆజ్ఞాపించిన సంగతులు మీకు ఏ ఏ విషయాలు ఆజ్ఞాపించానో అవన్నీ గైకొనాలి, బోధించండి, యుగ సమాప్తి వరకు నేను మీకు తోడుగా ఉంటాను, ఆ తోడై ఉన్నాను. కాబట్టి యుగ సమాప్తి వరకు మీరేం చేయాలా? సువార్త ప్రకటించాలి. యుగ సమాప్తి వరకు లేదా మన జీవిత సమాప్తి వరకు మనం ఏం చేయాలా? సువార్త ప్రకటించాలి. క్రిస్మస్ యొక్క ఫలం అనేటువంటిది మనం పొందుకునేటువంటి దాంట్లో మొదటి విషయము సువార్త ప్రకటించాలి. రెండోది ఏం చేయాలో తెలుసా? ప్రేమ దయ చూపించాలి. అమ్మా ఏం చేయాలా? ప్రేమను దయను చూపించాలి. మీ జీవితాన్ని చూసినప్పుడే మీలో ఏం కనిపించాలంటే ఆ వ్యక్తి చాలా దయామయుడు, ప్రేమ కలిగిన వాడు, అతను జాలి కలిగిన వాడు, ఆ సహోదరి ఎంతో సహాయపడేటువంటి హృదయం కలిగినటువంటిది అని ఆలోచన రావాలా. కాబట్టి యోహాను సువార్త 13వ అధ్యాయము 34, 35 వచనాల్లో ఆ మాట ఉంటది. ఆ మాట మనం చూడాల్సిందే. ఒకసారి చూడండి. యోహాను సువార్త 13వ అధ్యాయము 34, 35 వచనాలు చూస్తే, మీరు ఒకరినొకరు ప్రేమింపవలెనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. ఒకరినొకరు ప్రేమించుట అనేటువంటిది ఏంటి చెప్పండి అమ్మా? చాయిస్ కాదు, ఆజ్ఞ. చాయిస్ అంటే ఏంటి? నీకు నచ్చితే చేస్తావు, లేకపోతే లేదు. కానీ ఏంటి ఇక్కడ? ఆజ్ఞ. ఆజ్ఞ అంటే అర్థం ఏంటి? కంపల్సరీగా పాటించి తీరాల్సిందే. కాబట్టి ఒకరి ఎడల ఒకరు ఏం చేయాలా? ప్రేమ కలిగి జీవించాల్సిందే. క్రీస్తు ప్రభు వారు మనల్ని ప్రేమించి తన ప్రియ కుమారుని మన కొరకు ఇచ్చినట్టుగా, ఆయన మన కొరకు శిలువలో మరణించినట్టుగా ప్రభు వారు తండ్రి అయినటువంటి దేవుడు కుమారుడికి జరుగుతున్నటువంటి విషయాలను చూసి ఏ విధంగా అయితే మరి ఉన్నాడో, అలాగే జీవితంలో మనకు జరిగే కష్టతరమైనటువంటి పరిస్థితులను ఎదురుగా ఉన్నా ఏం చేయాలమ్మా? ప్రేమను దయను మరి మనం చూపించే వారిగా ఒకరి ఎడల ఒకరు ప్రేమ చూపించాలి అనేటువంటి దాని గురించి ఆజ్ఞ అని చెప్పాడు. నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరును ఒకరినొకడు ప్రేమింపవలను. మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమ గలవారైన ఎడల దీన్ని బట్టి మీరు ఏమవుతారండి? నా శిష్యులు. మీరు యేసుక్రీస్తు శిష్యులైతే ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలా? ప్రేమించాలి. ఎలా ప్రేమించాలా? ఆజ్ఞపూర్వకంగా. అంతే. మూడో విషయం, శాంతి సమాధానం కలిగి జీవించాలి. మీరు ఎలా జీవించాలా? శాంతి సమాధానం కలిగి జీవించాలి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం చూడండి ఒక్కసారి. 4వ అధ్యాయం 7వ వచనం చూస్తే, అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును. ఇక్కడ మనం చూస్తా ఉన్నాం, సమస్త జ్ఞానమునకు మించినది దేవుని యొక్క కృప. దేవుని యొక్క కృప ఏంటి చెప్పండి? సమస్త జ్ఞానమునకు మించినది. నేను నా జీవితాన్ని నేను నడుపుకుంటాలే, నేను ఆలోచించుకుంటాలే, నేను నిర్ణయం తీసుకుంటాలే అంటే అది సరైనటువంటి జవాబు ఇవ్వదు. సరైన పరిస్థితిని నీకు దయచేయలేదు. దానివల్ల ఏమీ కాదు. లేనిపోయిన కష్టాల్లోకి, ఇరుకుల్లోకి నువ్వు ఇరుక్కుంటావు. కాబట్టి ఏం చేయాలా? ఎప్పుడు కూడా సమస్త జ్ఞానమునకు మించినటువంటి దేవుని సమాధానము. నీ సొంత సమాధానం కాదు. ఏం చేయాలా? దేవుని సమాధానాన్ని నువ్వు వెంటాడాలా. ప్రభువా, నీ ద్వారా నాకు సమాధానం లభించాలా, నువ్వు నన్ను సమాధాన పరచాలి అనేది మనము దేవుని నుంచి కోరుకోవాలా. యేసుక్రీస్తు వలన ఏమవుతుందండి? మీ హృదయములకు తలంపులకు కావలి. ఎవరి ద్వారా? యేసుక్రీస్తు ద్వారా. అంతేగాని నేను ఏదో కొంత మ్యూజిక్ లేకపోతే కొన్ని మెడిటేషన్స్ ఏవో వింటాను, దాని ద్వారా నా మనసు కుదుటపడింది అనుకోవద్దు. ఏమీ అవ్వదు. నీ మనసు కుదుటపడాలి అంటే నీ మనసులో ఏముండాలి చెప్పండి? యేసుక్రీస్తు కార్యం చేయాలి. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము, అది కూడా ఎవరి ద్వారా అంటే క్రీస్తు ప్రభు ద్వారా. కాబట్టి ప్రియులరా, ఈరోజు మనం చదివినటువంటి ఈ యొక్క మాటలో మరి క్రిస్మస్ అనేటువంటి ఫలము మనకి టెంపరీగా ఉండేటువంటి పండుగ వాతావరణం వలన సంతోషము, ఆనందము లేదా క్రిస్మస్ యొక్క ఫలం మనకు లభించదు. కానీ క్రిస్మస్ ఫలం అనేటువంటిది కేవలం క్రీస్తు ప్రభు ద్వారా, ఆయన వాక్యం ద్వారా, ఆయన యొక్క కట్టడలను మనం పాటించడం ద్వారా
ప్రేమ చూపించడం ద్వారా, ఆయన యొక్క వాక్యానికి లోబడి ఉండటం ద్వారా మనకు లభిస్తుంది. చివరిగా మనం ఏం చూసాము, ఆ క్రిస్మస్ ఫలం అనేటువంటిది మనకు లభించాలి అంటే మనం ఏం చేయాలమ్మా, సువార్త ప్రకటించాలి, ప్రేమను దయను చూపించాలి, శాంతి సమాధానంతో మనము జీవించాలి. ఈ 3 విషయాలు మనం చేయాలంటే క్రీస్తు ప్రభు వారి యొక్క ఇన్వాల్వ్మెంట్, క్రీస్తు ప్రభు వారి యొక్క మరి నడిపింపు, లేదా క్రీస్తు ప్రభు వారి యొక్క ఆలోచన, ఆయన యొక్క మరి ఇన్వాల్వ్మెంట్ అనేటువంటిది మన యొక్క జీవితంలో లేనప్పుడు మనం ఎంతగా చేసినా ఆ క్రిస్మస్ యొక్క ఆనందాన్ని, ఫలాన్ని మనం పొందలేము. ఎందుకని మనం పొందలేమమ్మా? ఎందుకని పొందలేమో తెలుసా? ఎందుకంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 13:8 చెప్పబడినటువంటి మాట, యేసుక్రీస్తు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు, యుగయుగములకు ఒకటే రీతిగా ఉండును. కాబట్టి ఒకటే రీతిగా ఉండేటువంటి ప్రభువునందు మనము అతిశయపడాలి. ఒకటే రీతిగా ఉండేటువంటి వాక్యమునందు, ఒకటే రీతిగా ఉండేటువంటి ఆ క్రిస్మస్ ఫలమును మనం పొందుకోవాలని దేవుడు మనకు తెలియజేస్తా ఉన్నాడు. ఇట్టి కృప, ఇట్టి దయ, లేకపోతే ఇలాంటి క్రిస్మస్ ఫలాన్ని ఏదో ఒక రోజు కొరకు కాకుండా జీవితాంతము మనం బతికినన్ని రోజులు, ఎన్ని క్రిస్మస్ పండుగలు వచ్చినా పోయినా ఆ యొక్క క్రిస్మస్ ఫలం అనేటువంటి క్రీస్తు ప్రభు వారిగా, ఆయన యొక్క ప్రేమగా, ఆయన యొక్క మాటగా ఈ భూలోకానికి పంపబడినటువంటి ఆ క్రిస్మస్ ప్రేమను, ఆ యొక్క క్రిస్మస్ ఫలమును మనందరం కూడా పొందుకున్నాము కాక దేవుడి యొక్క వాక్యాన్ని దేవుని మన యొక్క వినికిడిలో ఆశీర్వదించి దీవించును గాక. అందరికి వందనాలు. ఈ సమయంలో మనము ఒక కీర్తన పాడుతూ కార్యక్రమాలు అన్ని చక్కగా జరుగుతున్నాయి. చివరి దినాల్లో అన్నిట్లో పాల్గొంటే బాగుండేది. మొన్న యూత్ క్రిస్మస్ జరిగింది కదా ఒకసారి, ఆ రోజు పిల్లలు స్కిట్ వేశారు. ఎంతమంది చూశారు? కుడివైపు ఒకళ్ళు, ఎడం వైపు కదా. ఒక్కసారి ప్రభు వచ్చేది, మళ్ళీ రాడు. రాని వాళ్ళందరికి వస్తుంటాడు, అన్నిసార్లు సిలువేస్తారట. కనుక వాళ్ళు చక్కగా పిల్లలు పనిచేస్తున్నప్పుడు మనందరం ఉంటే చోటు ఇవ్వాలని నేను అనుకొని ఆ పిల్లలందరికీ కూడా మరి కొన్ని బట్టలు ఇవ్వటం రాత్రి జరిగింది. ప్రతి సంవత్సరం కూడా శారీస్ కానీ ఇస్తాం కదా మన వాళ్ళకి. కనుక ఈసారి శారీస్ కాకుండా ఈ ఒక మంచి తీర్మానాలు తీసుకొని దేవుని సంతోష పెట్టేది. రాత్రి రావడానికి ప్రయత్నించండి, దేవుడిని జ్ఞాపకం చేసుకోండి, మంచిది. మరి ఓపికగా వచ్చారు ఇంతవరకు. దేవుడు మిమ్మల్ని అందరిని ఆశీర్వదించి దీవించదు గాక. పాస్టర్ గారి చివరి ప్రార్థనతో కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవ, నమ్మకం ప్రభు యేసయ్య నీ పాదాలు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. రాజరక్షక ఆయన యేసయ్య ప్రభువా, ఇదిగో తండ్రి ఈ యొక్క క్రిస్మస్ ఆరాధనలో చేరి వచ్చినటువంటి మేమందరూ నాయన యేసయ్య ప్రభువా, ఈ యొక్క కీర్తనలో పాడి నీ నామాన్ని మహిమపరచడానికి మీరు చూపిన కృపకై వందనాలు. నాయన యేసయ్య నీ యొక్క వాక్యాన్ని ధ్యానం చేయటకు మీరు చూపిన కృపకై వందనాలు. నాయన యా ప్రభువా, మరి బహుమతులు పొందుకున్నటువంటి బిడ్డలు నాయన మరి ఎక్కువగా నీ కొరకు ప్రయాసపడలాగా సహాయం దయచేయమని కోరుతూ ఉన్నాం. నాయన యేసయ్య ఈ దినము చేరి వచ్చిన బిడ్డలందరినీ ప్రభా మీరు ఆశ్రయించి జీవించమని కోరుతూ ఉన్నాం. మీ యొక్క రెక్కల కింద వారిని చాటి ప్రభా నాయన యేసయ్య ప్రభు భద్రపరచమని కోరుతూ ఉన్నాం. తండ్రి ప్రభా నాయన యేసయ్య ఇలాంటి క్రిస్మస్లు ఎన్ని వచ్చినా నాయన ఎన్నింటిని మేము దాటినా నాయన క్రిస్మస్ యొక్క ఫలమైనటువంటి క్రీస్తును ప్రభా మిమ్మల్ని కలిగి నాయన యేసయ్య ప్రభా ఆ విధానాన్ని మేము అలవర్చుకున్నట్టు కృప చూపమని కోరుతూ ఉన్నాం. పలహారం తీసుకొచ్చిన బిడ్డలందరినీ ప్రభా మీరు ఆశ్రయించి దీవించమని కోరుతూ ఉన్నాం. తండ్రి అయా యేసయ్య సాయంత్రం జరిగేటువంటి క్రమకుడిలో బైబిల్ స్టడీలు కూడా మీరు తోడుగా ఉండమని కోరుతూ ఉన్నాం. మేమందరం మరొకసారి
నీ సన్నిధిలో చేరి నాయన కీర్తన ద్వారా నీ నామాన్ని మహిమపరిచి వాక్యం ధ్యానం చేయటం కృపచూపమని కోరుతున్నాను తండ్రి. యేసయ్య ప్రభా, ఈ యొక్క క్రిస్మస్ ఆరాధనలో చేరి వచ్చినటువంటి మేమందరం కూడా ఒక మంచి తీర్మానంతో ప్రభా నాయన వెళ్ళడానికి కృపచూపమని కోరుతున్నాం. సమస్త మహిమాగంతా ప్రభావం మీకు ఆరోపిస్తూ యేసు నామం పేరిట ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఈ యొక్క క్రిస్మస్ ఆరాధనలో చేరి వచ్చిన బిడ్డలందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలముతోనే నడిపించును కాక. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్.